ప్రస్తుతం కల్తీ రాయిళ్లు అన్నిటినీ కల్తీ చేసి పాడేస్తున్నారు. నూనె, నీళ్లు ఇలా ఒక్కటేమిటి, ఆఖరికి బియ్యాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినా ఒరిజినల్ రైస్ కి ప్లాస్టిక్ రైస్ కి తేడా ఎలా గుర్తించాలో తెలియక అనారోగ్యం పాలవుతున్నారు. చూడడానికి రెండు ఒకేలా కనిపించినా ప్లాస్టిక్ రైస్ ని గుర్తించడానికి 5 టెస్టులు ఉన్నాయి. అవేంటో టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందాం. 1 గ్లాస్ చల్లని నీటిలో బియ్యం వేస్తే అవి తేలితే ఆ బియ్యం ప్లాస్టిక్ బియ్యంగా గుర్తించాలి. అలాగే కొంచెం బియ్యం నేల మీద పోసి మండిస్తే ప్లాస్టిక్ వాసన వచ్చిందంటే అది ప్లాస్టిక్ రైస్ గా గుర్తించాలి. ప్లాస్టిక్ బియ్యం అయితే ఉడికిన తర్వాత గట్టిగా ఉంటుంది. అదే సాధారణ రైస్ అయితే మెత్తగా ఉంటుంది. ప్లాస్టిక్ రైస్ ని వండిన తర్వాత 3 రోజుల పాటు అలానే ఉంచినా పాడవదు. అదే సాధారణ రైస్ అయితే ఫంగస్ వస్తుంది. ఇక ఒక బాణీలో కొంచెం నూనె వేసి బియ్యాన్ని ఫ్రై చేయాలి. అప్పుడు బియ్యం మూకిడికి అంటుకుంటే అది ప్లాస్టిక్ బియ్యం అని గుర్తించాలి. సో ఫ్రెండ్స్, వండుకునే ముందు ఒక్కసారి ఈ టెస్ట్ చేసి చూడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.